విజయనగరం జిల్లా డిఆర్సీ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపైన చర్చలు అయితే జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ప్రస్తావించారో దానికి సంబంధించినటువంటి కార్యరూపం దాల్చారు. సుమారుగా చూసుకుంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు పూర్తి కావస్తుంది సార్. ఎటువంటి సమస్యలకు ఎంతవరకు కూడా ఫుల్ స్టాప్ పెట్టినటువంటి నేపథ్యం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే గడిచిన 19 నెలలుగా ఎటువంటి సమస్యలు మనం అయితే పూర్తి చేసుకుని ఈరోజు డిఆర్సీ మీటింగ్ అయితే మనం చూసాం. ఈ డిఆర్సీ మీటింగ్లో ఏ సమస్యలపైన మీరు మాట్లాడారు? ముఖ్యంగా చూసుకుంటే ఏ సమస్యలు ఇంతవరకు కూడా పూర్తిగా నివృత్తి పరిచారండి? ఇప్పటిదాకా 3 డిఆర్సీలు అయ్యాయండి. దీంతో కలిపి ప్రతి డిఆర్సీలోని కూడా మనం సమస్యలను లేవలెత్తున్నాం. అన్నీ కూడా సక్రమంగా ముందుకు జరుగుతున్నాయి. ఎటువంటి ప్రాబ్లం ఉండట్లేదు. కొత్త కలెక్టర్ గారు వచ్చిన తర్వాత చాలా సమన్వయంతో చాలా చక్కగా ప్రతి సమస్యని ముందుకు తీసుకెళ్తున్నారు. మనకి నేను ఇంతకుముందు కూడా మీకు జడ్పీ మీటింగ్లో కూడా రైజ్ చేసింది తీర్మానాల ఇష్యూ. దాన్ని కూడా ఇవాళ రిజాల్వ్ చేశారు. మనకి 15 రోజులు దాటిన తర్వాత సక్రమంగా తీర్మానాలు రాకపోతే ముందుకు మూవ్ చేయాలి. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సమస్యల మీద మనం వెంటనే స్పందించాలి, లేకపోతే లేట్ అవుతుంది అని చెప్పి దాని మీద నిర్ణయం తీసుకొని ఈరోజు చెప్పడం కూడా జరిగింది. మనం ప్రధానంగా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాను నేను. ఎందుకంటే డెవలప్మెంట్ మీద ఎలాగా దృష్టి ఉంది, బట్ మౌలిక సదుపాయాలు అనేవి మనం కరెక్ట్గా కల్పించాలి. కాలువలు, రోడ్లు, అలాగే నీటి సరఫరా ప్రజలకు కల్పించాలి. అలాగే రెండవ అతిపెద్ద ఇష్యూ ఏంటంటే మన నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలు. రెవెన్యూ సమస్యలు అయితే ఒక్కొక్క విలేజ్లో కనీసం 200 నుంచి 300 రికార్డ్ అవుతున్నాయి. దాని గురించి కూడా ఇవాళ అంటే తప్పు పేర్లు పడిపోవడం, సర్వే నెంబర్లు రివర్స్ అయిపోవడం, వాటి మీద కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఈరోజు నేను ప్రస్తావించింది ఏంటంటే మనకు పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. 2 రకాల పొల్యూషన్ ఇవాళ దృష్టిలోకి తీసుకొచ్చాం. ఒకటి, క్వారీల వల్ల పొల్యూషన్ చాలా డస్ట్ లేసిపోతున్నది. పీసీబీ వాళ్ళకి ఈ 19 నెలలు నేను రాకముందు నుంచి కంప్లైంట్ చేస్తున్నాం. బట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలాసార్లు చెప్పినా కూడా సదుపాయాలు ఉన్నాయంటున్నారు కానీ వాటిని ఉపయోగించట్లేదు. దాన్ని సక్రమంగా తీసుకురాకపోవడం వల్ల ఈ డస్ట్ అంతా కూడా బాగా పొల్యూషన్ వస్తున్నది. రెండోది ఏంటంటే ఈ రైస్ హస్క్ వాడుతున్నారు. రా రైస్ హస్క్ వాడేయడం వల్ల అది బాగా గాల్లోకి ఎగిరిపోయి మనకి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది. విజయనగరం బయోటెక్ ఒకటి కొప్పెర్ల దగ్గర, అలాగే రెడ్డీస్ ల్యాబ్స్ ఒకటి బాగా ఎక్కువగా వాడుతున్నారు. మిగిలిన ఫార్మా కంపెనీలు కూడా వాడుతున్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయమని, ఎందుకంటే ఈరోజు ప్రజలకి అది చాలా ఆరోగ్య సమస్యలను తీసుకొస్తున్నది. ఎక్కడ చూసినా డస్ట్ ఎగురుతున్నది. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని కూడా ఈరోజు ఈ 2 సమస్యలని ప్రధానంగా తీసుకురావడం కూడా జరిగింది. అలాగే మన చిన్నబోరాడపేట, తుమ్మలపాలెం అక్కడ సుమారు 600 ఎకరాల రైతులు ఉన్నారు. వాళ్ళకి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేనే అక్కడ గట్టది నా సొంత డబ్బులతో వాళ్ళకి కొంతవరకు రిపేర్ చేయించగలిగాను. కానీ అదొక సుమారు 3 కిలోమీటర్లు మనం ఆ గట్టుని కొంచెం వెడల్పు చేసుకొని దాని చెత్త చెదారం అంతా తీసి దాన్ని ఒక చిన్న సీసీ తార్ రోడ్డు కింద చేస్తే వాళ్ళ వెహికల్స్లో వెళ్తారు. ఈరోజు ఏంటంటే ఆ రైతులందరూ కూడా చిన్నబోరాడపేట రైతులు, రెవెన్యూ ఏమో చిబురుపల్లి రెవెన్యూలోకి వస్తుంది. దాన్ని మనం కొంచెం శ్రద్ధ వహించి చేయిస్తే వాళ్ళందరూ కూడా ఈరోజు బస్తాలన్నీ కూడా పండించిన బస్తాలన్నీ కూడా ఈరోజు నెత్తి మీద పెట్టుకొని కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళి మా ట్రాక్టర్లు ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కలుగుతున్నది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే నెల్లిమర్ల సిహెచ్సిని డిసెంబర్ 15 కల్లా అప్పచెప్తామని ఈరోజు ఫైనల్గా చెప్పారు. ఎందుకంటే నేను అటు ఎన్సీసీతో ఫాలోఅప్ చేస్తున్నాను ఎవరైతే కడుతున్నారో, అలాగే మా డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ అందరితో కూడా ఫాలోఅప్ చేస్తున్నాను. అది అవ్వట్లేదు. అది అవ్వకపోవడం వల్ల ఏమవుతున్నదంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య ధోరణి. అది ఒక పిహెచ్సిని సదుపాయాలు ఏమీ లేకుండా, అసలు స్థలం ఉందో లేదో కూడా చూడకుండా సిహెచ్సి కింద అప్గ్రేడ్ చేసేసారు. బిల్డింగ్ లేదు, చాలా దరిద్రంగా ఉంది. దానివల్ల అది మెయిన్ మా నెల్లిమర్ల కన్నా గుర్రలు ఎక్కువ వాడతారు దాన్ని. గుర్రలలో ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా అక్కడే ఉంటాయి. దానివల్ల దాన్ని మనం త్వరితగతిని పూర్తి చేసుకొని సరైన ఎక్విప్మెంట్ అక్కడ రాకపోతే చాలా కష్టమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే భోగాపురం సిహెచ్సి కొద్ది మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. అలాగే నెల్లిమర్ల సిహెచ్సి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకి ఒక ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాలని ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దాన్ని సిహెచ్సి, పిహెచ్సిల ద్వారా మనం ఎలా అందిస్తామన్న దాని మీద కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. నెల్లిమర్లకు వస్తే ఇంకా రోడ్లన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ఏ కాకుండా నాబార్డ్లో కూడా చాలా రోడ్లు వేస్తున్నాం. ఆర్ఎండ్బి రోడ్లు కూడా శాంక్షన్ చేసుకున్నాం. 30-40 ఏళ్ల నుంచి అవ్వని రోడ్లన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకున్నామన్న ఆనందంతో చాలా చక్కగా ప్రజలందరూ ఈరోజు చెప్తున్నారు.
ఇవి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నవి, ఇవన్నీ మీరు పూర్తి చేస్తున్నారు, చాలా సంతోషం అమ్మా అని చెప్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కూడా ప్రజల మధ్యలోనే పెట్టి దాన్ని పరిష్కరించుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి పని కూడా నెల్లిమర్ల నియోజకవర్గంలో జరిగే దిశగా ఈరోజు ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతున్నది. మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు. ఒకవేళ చూస్తే టిట్కో ఇల్లు కానీ అలాగే జగనన్నకు సంబంధించిన లేఅవుట్లు ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే పూర్తిగా దౌర్భాగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి నెల్లిమర్ల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చూస్తూ ఉంటే ఆ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి అదంతా కూడా చాలా దారుణంగా దౌర్భాగ్య పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక విధంగా చెప్తున్నారు, మాకు అక్కడ లోకమ్మ మాధవి గారు వస్తే మాకు మేలు చేకూరుతుంది, ఖచ్చితంగా మా సమస్యలు అర్థం చేసుకుంటారు. మేమైతే ఆ రోజు మేము వేసాము, ఓట్లు వేసి గెలిపించాము, కళ్యాణ్ చూస్తే ఈరోజు కనీసం మమ్మల్ని పట్టించుకోవడం మానేసినట్టు వాపోతున్నారు. ఎలా చూడాలి? ప్రజల సమస్య అది. మీరు ఫస్ట్ అన్నది అక్కడ కాలనీ ఒకటి కట్టారు, ఆ కాలనీకి కనీసం రోడ్డు కాలువ ఏమీ కట్టలేదు, పాములు అవి వస్తున్నాయని ఆడవాళ్ళందరూ కలిపి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. విఎంఆర్డీఏ కమిషనర్ గారికి ఆ రిప్రజెంటేషన్ మనం సుమారు 26 లక్షల చిల్లర అయితే అక్కడ సక్రమంగా పని అవుతుందని ఆయన ఇవ్వడం జరిగింది. ఇంకొక 2 రోజుల్లో మనకి అప్రూవల్ కూడా వస్తున్నది అది. ఎందుకంటే శాంక్షన్ అయితే కానీ మనం ముట్టుకోలేని పరిస్థితి అది. కాబట్టి ఆ ప్రజల కోసం దానిని మనం ఖచ్చితంగా తీసుకొని విఎంఆర్డీఏ కమిషనర్ గారికి ఇచ్చాము. నగర పంచాయతీకి ఈరోజు రెవెన్యూ లేదు. నగర పంచాయతీ హిస్టరీలో పంచాయతీ ఫార్మ్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరైనా 2 కోట్లు డబ్బులు ఈరోజు తీసుకొచ్చారంటే అది నా ఆధ్వర్యంలోనే జరిగింది. నారాయణ గారికి ఇక్కడ పరిస్థితి చెప్పి మున్సిపల్ మినిస్టర్ గారికి చాలా అధ్వానంగా ఉందండి. అది పంచాయతీకి కూడా పనికిరాని పరిస్థితిలో ఉన్నదాన్ని నగర పంచాయతీ చేశారు. ఎక్కడా కూడా కనీస సదుపాయాలు లేవు. మీరు దృష్టిలో ఉంచుకోవాలంటే 2 కోట్లు ఇచ్చారు. 15th ఫైనాన్స్ ద్వారా మనకి సుమారు ఒక 80 కోట్ల దాకా ఉన్నది. 80 లక్షల దాకా 80 లక్షల దాకా ఉంది. వాటన్నిటికీ మనం శంకుస్థాపనలు కూడా చేసాం ఆ రోడ్లన్నీ నిర్మాణానికి. ఇవే కాకుండా మిగిలినవి కూడా ఈరోజు నేను కూడా డిఆర్సీలో ప్రస్తావించడం జరిగింది. సుమారు 1641 మందికి అక్కడ పట్టాలు ఇచ్చారు. కొండ మీద కట్టుకోవడానికి అనువుగా లేదు, మీరు దాని మీద దృష్టి పెట్టాలి. అదే కాకుండా ఆ కొండనే మనం, ఎందుకంటే స్థలాలు కూడా ఎక్కువగా లేవు, అందుకని మీరు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వలేకపోతే ఆ కొండని చదును చేసుకోవడానికి జాగ్రత్తగా అక్కడే ఇళ్ళు వచ్చేటట్టు చాలా బ్యూటిఫుల్ సీనరీగా ఉంటుంది ఆ ఏరియా అంతా. దాన్ని ఒక 2 కోట్లు మాకు మంజూరు చేస్తే మేము రోడ్ అది ఫామ్ చేసి ప్రజలకు కట్టుకునే విధంగా చేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు వెళ్ళి అక్కడ చదువు చేసుకొని కట్టుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి దాని మీద దృష్టి పెట్టమని జరిగింది. ఒకవేళ జరగకపోతే వాళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేసి 2 సెంట్లైనా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తున్నారు తప్పించి, ప్రభుత్వం అయితే మటుకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పెట్టరు. అలాగే ఈరోజు టిట్కో హౌసెస్ గురించి చెప్పడం జరిగింది. మన నెల్లిమర్ల మండలంలో 2 టిట్కోలు ఉన్నాయి. ఒకటి విజయనగరం వాళ్ళకి ఇచ్చారు, సుమారు 2500 మందికి. వాళ్ళు కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే నా దృష్టికి రీసెంట్గా అది వచ్చినప్పుడు మీ నియోజకవర్గంలో ఉంది కాబట్టి దానికి రోడ్లు కాలువలు మీరు వేయాలండి అని మా మీద పడిశారు. కానీ ఉంటున్నదంతా విజయనగర వాసులు. మా దగ్గరేమో అంత క్యాపిటల్ లేదు వేయడానికి. గవర్నమెంట్ ఇస్తే కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అది 2-3 కోట్లతో కూడిన వ్యయంతో కూడిన పరిస్థితి. దాన్ని ఇమీడియట్గా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. దాని మీద కూడా ఏం జరుగుతుంది ఇవాళ డిఆర్సీలో కూడా దాని గురించి డిస్కస్ చేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు దాని మీద నేను చూసి చెప్తానమ్మా, అది ఖచ్చితంగా మీ పరిధిలోకి, ఎందుకంటే పంచాయతీకి డబ్బులు లేవు, పరిధి ఎవరిదైనా పంచాయతీకి డబ్బులు లేనప్పుడు నగర పంచాయతీకి డబ్బులు లేనప్పుడు మేము చేయలేం. కాబట్టి దాన్ని ఎలా చేద్దాం అనే దాని మీద కూడా ఈరోజు కసరత్తు చేయమని కూడా చెప్పడం జరిగింది ఈరోజు డిఆర్సీలో. ఇంకా మా ఏపీ టిట్కో 2వ ప్రాజెక్ట్ ఉన్నది. దాంట్లో 576 ఇళ్ళకి ఈరోజు పూర్తి చేసే విధంగా దాన్ని మార్చికి అన్నారు ఫస్ట్, ఇప్పుడు జూన్ అంటున్నారు. ఖచ్చితంగా వాటిని కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తాం. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతా శాంక్షన్ అయి ఉంది కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, వాటర్ పైప్ లైన్స్ వేసుకున్నాం, అలాగే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఓపెన్ చేసుకున్నాం. ఇవన్నీ అయినాయి కాబట్టి ఆ ఇళ్ళు పూర్తయిన వెంటనే ప్రజలకు అందించే దిశగా ముందుకెళ్తాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. నియోజకవర్గ పరంగా చూసుకుంటే ప్రజల పక్షాన్ని అయితే మేమైతే ఉంటామంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3 డిఆర్సీలు అయినాయి. 3 డిఆర్సీలు చూసుకుంటే ఎన్నో సమస్యలు అయితే ప్రస్తావించాం. ఈరోజు చూసుకుంటే ఏదైతే డిఆర్సీ సంబంధించిన ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశకైతే మాత్రం ఒకవైపు అధికారుల దృష్టికి అయితే తీసుకొని వెళ్తున్నామంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు జగనన్న లేఅవుట్ సంబంధించిన కాలనీలో ఉన్నటువంటి ప్రజల కోసం కావచ్చు, అలాగే మరో టిట్కోలో ఉన్నటువంటి ప్రజల కోసం కావచ్చు, మా వంతు అయితే మేమైతే కృషి చేస్తామంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విజయనగరం సంబంధించిన ప్రజలు ఎవరైతే టిట్కో ఇల్లు నివాసం ఉంటున్నారో వాళ్ళ పట్ల చూసుకుంటే ఇప్పటికే ప్రభుత్వంతో కూడా మేమైతే మాట్లాడాం. వారికైతే ప్రత్యేక నిధులు కేటాయిస్తే తప్ప కానీ మేమైతే దాని పరంగా ఇటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళలేమంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, సార్ టీవీ, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.